హలో అండి, నమస్తే. ఈరోజు మనం ఏపీ ఎంసెట్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఎలా చేయాలి అని చూద్దాము. ఎంసెట్ ర్యాంక్ని ఐపీ మార్క్స్ని బేస్ చేసుకొని ఎంసెట్ మార్క్స్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాము. ఐపీ మార్క్స్ 25% రెడ్యూస్ చేసి మళ్ళీ ఎంసెట్ మనం రాసింది 160 మార్క్స్కి కాబట్టి ఆ 160 మార్క్స్ని 75%కి రెడ్యూస్ చేసి 75 + 25 100%ని ఆ మార్క్స్ని బట్టి ర్యాంక్ని ఎస్టిమేట్ చేస్తాము. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ దాకా అంటే కరోనా తర్వాత లాస్ట్ ఇయర్ దాకా ఐపీ మార్క్స్ని కన్సిడర్ చేసుకోలేదన్నమాట. ఆ 25% తీసుకోలేదు. బట్ ఈ ఇయర్ 2024కి మాత్రం ఐపీ మార్క్స్ని కూడా బేస్ చేస్తున్నారు. ఆ 25% ఐపీ మార్క్స్ని బట్టి తీస్తున్నారు. సో ఇప్పుడు మనం మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూద్దాము. సో ఇప్పుడు మనకి ఐపీ 1000 మార్క్స్ కాబట్టి మనం రాసేది, మనం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్క్స్, ఎంపీసీ మార్క్స్ మాత్రమే తీసుకోవాలి. సో వాటిని ప్రాక్టికల్స్, థియరీ మొత్తం కలిపి 600కి క్యాలిక్యులేట్ చేసి ఆప్టెన్ మార్క్స్ బై 600 × 25 వేస్తే మనకి ఐపీ 25% వచ్చింది. అండ్ ఎంసెట్ మనం రాసేది 160 మార్క్స్కి. సో మనకి ఆప్టెన్ మార్క్స్ మనం ఎస్టిమేట్ చేసిన మార్క్స్ బై 160 × 75 చేస్తే మనం దాన్ని 75% క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు టోటల్ ఆ 25% అను ఈ 75% మనం మొత్తం కలిపి చేస్తే 100%కి వస్తుంది. అప్పుడు మనకి టోటల్గా ఎస్టిమేటెడ్ మార్క్స్ మేబీ 60 to 70, 80 ఎంత వచ్చినా కానీ ఆ మార్క్స్ని బట్టి మనం ర్యాంక్ ఎస్టిమేట్ చేసుకోవచ్చు. సో ఇలా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. మనం ఐపీ మార్క్స్ తీసుకున్నప్పుడు ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్క్స్ మాత్రమే తీసుకొని థియరీ ప్లస్ ప్రాక్టికల్ మార్క్స్ మొత్తం కలిపి 600కి క్యాలిక్యులేట్ చేసుకొని ఆ 25%కి వేసుకోవాలి. అండ్ ఎంసెట్ 160 మార్క్స్కి. ఒకసారి ఎస్టిమేట్ చేసిన ర్యాంక్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇది ఐపీ మార్క్స్ని యాడ్ చేయకుండా అంటే 25% కలపకుండా ఉన్న ఎస్టిమేషన్ అనమాట. 90 to 95 మార్క్స్ వస్తే 100 లోపు ర్యాంక్ వస్తుంది. 1 to 100 ర్యాంక్. 80 to 89 అయితే 101 to 1000. 70 to 79 అయితే 1000 to 5000. 60 to 69 అయితే 5000 to 15000 ర్యాంక్ వస్తుంది. 5 to 59 అయితే 15000 to 50000 ర్యాంక్ వస్తుంది. 40 to 49 అయితే 50000 to 1,50,000 ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ 30 to 39 అయితే గ్రేటర్ దాన్ 1,50,000 దాకా వస్తుంది. ఒకవేళ ఐపీ వెయిటేజ్ కనుక యాడ్ చేస్తే ర్యాంక్ ప్రెడిక్షన్ ఎలా ఉండిద్దో చూద్దాము. సో ఇదిగోండి, 25% యాడ్ చేస్తే ఇంటర్ మార్క్స్ని ఇలా ఉండిద్ది. 160 to 150 మార్క్స్ కనుక ఎంసెట్లో వస్తే 1 to 10 ర్యాంక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 49 to 140 అయితే 11 to 50. 139 to 130 అయితే 51 to 100 ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. 129 to 120 అయితే 500 లోపు 100 to 500 ర్యాంక్ రావచ్చు. అండ్ 119 to 110 అయితే 501 to 800 ర్యాంక్ వస్తుంది. 109 to 100 అయితే 800 to 1500 ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ 99 to 90 మార్క్స్ వస్తే 1500 to 3000 ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ 89 to 80 3000 to 7000 ర్యాంక్ రావచ్చు. 79 to 70 అయితే 10,000 లోపు ర్యాంక్ రావచ్చు. అండ్ 69 to 60 అయితే 10,000 to 20,000. 59 to 50 అయితే 20,000 to 30,000. అండ్ 40 to 49 అయితే 50,000 to 1,50,000 వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ 30 to 39 అయితే గ్రేటర్ దెన్ 1,50,000 ర్యాంక్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది మార్క్స్ని బట్టి ర్యాంక్ ఎస్టిమేషన్. అంటే ఆల్మోస్ట్ ఇలానే వచ్చిద్దని చెప్పలేము, కానీ ఈక్వలెంట్గా ఆల్మోస్ట్ సిమిలర్గానే వస్తుంది. ఒక మార్క్స్ని అంటే ఆల్మోస్ట్ దీన్ని బట్టి కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏపీ ఎంసెట్ క్వాలిఫికేషన్ మార్క్స్ చూద్దాము. జనరల్ ఓబీసీ కేటగిరీస్కి వచ్చేసరికి 25% మార్క్స్ రావాలి ఎంసెట్లో. అంటే 40 మార్క్స్ అనమాట క్వాలిఫైయింగ్ మార్క్స్. 160కి 40 మార్క్స్ కంపల్సరీ రావాలి క్వాలిఫై అవ్వాలి అంటే. అది లైక్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి అసలు ఎలాంటి క్వాలిఫికేషన్ మార్క్స్ లేవు. జస్ట్ వాళ్ళు ఎంట్రన్స్ రాసినా కానీ వాళ్ళకి ఏదో కాలేజ్లో వచ్చిన ర్యాంక్ని బట్టి కాలేజ్ సీట్ ఖచ్చితంగా వస్తుంది. ఓబీసీ జనరల్ కేటగిరీ వాళ్ళు మాత్రమే క్వాలిఫైయింగ్ మార్క్స్ 40 ఖచ్చితంగా వచ్చేలా చూసుకోవాలి, ఎందుకంటే అది క్వాలిఫైయింగ్ మార్క్ 40 కాబట్టి. సో జనరల్ కానీ ఓబీసీ కానీ క్యాండిడేట్స్ క్వాలిఫై కాలేదంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. 40 మార్క్స్ క్వాలిఫై అంటే ఆ మార్క్స్ కూడా రాకపోయినా చెన్నైలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి మంచిగానే, అఫోర్డబుల్ ఫీతో కూడా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట. సో అవి చూసుకొని కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. జస్ట్ బీ కామ్ అనమాట. ఈ వీడియో మీకు క్యాలిక్యులేషన్ ఇప్పుడు కొత్త కాబట్టి ఎలా ఉండిద్దా అని చెప్పి చేసాము. దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కీ రిలీజ్ అయిన తర్వాత ఆ మార్క్స్ని బేస్ చేసుకొని మీరు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకొని మీ ఐబీ మార్క్స్ ఆల్రెడీ తెలుస్తాయి కాబట్టి సో యాడ్ చేసుకొని ఒక ఎస్టిమేషన్ పెట్టుకొని
ఉంచుకుంటే ఏ కాలేజ్ వస్తుందా అని మంచిగా ఉండిద్ది. ఒకవేళ మార్క్స్ని బట్టి కీని బట్టి కనుక ర్యాంక్ రాదు అని తెలిస్తే మీకు మంచి యూనివర్సిటీ సర్చ్ చేసుకోవచ్చు. అంటే లైక్ సీట్స్ కూడా ఎక్కువ ఉండవు కాబట్టి మీకు ఎస్టిమేషన్ ఈజీగా ఉంటుంది. ఒకవేళ క్వాలిఫై కాకపోయినా మీకు ముందే తెలుస్తుంది కాబట్టి మీరు మంచి యూనివర్సిటీస్ ఏమున్నాయా మీరు జాయిన్ అవ్వడానికి అని చెప్పి తెలుసుకోవచ్చు. సో అందరూ ఖచ్చితంగా రెడీగా ఉండండి క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి.